చేస్తాం. ఈ సాయంకాల సమయంలో కూడిచ్చిన ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తాము. ప్రియులారా, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఉదయకాల సమయంలో కూడా మన ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము అంటాడు. ఇది దేవుని యొక్క లేఖనంలోని సత్యముగా మనం అర్థం చేసుకుంటున్నాం పిల్లరా. దేవుని యొక్క లేఖనము ఏం చెప్తుందంటే, నా వలన విన్నటువంటి ఈ యొక్క మాటలు, సంగతులు ఇతరులకు బోధించుటకు అంటాడు. మనము సామర్థ్యం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. మనకి దేవుడే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరుతుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు పిల్లారా. అంత మాత్రమే కాదు, అటు కొన్ని మాటలు మనము లేఖనాన్ని మనము ధ్యానం చేస్తున్నట్లయితే 1 కొరింథీ 4:2 ఈ విధంగా వ్రాయబడినది. 1 కొరింథీ 4:2 ఈ విధంగా వ్రాయబడినది పిల్లారా. 4వ అధ్యాయము 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉంట ఆవశ్యకము అంటాడు. మనము దేవుని పని చేయటానికి దేవుడు మనల్ని ఒక గృహ నిర్వాహకుడిగా లేకపోతే స్టీవార్డ్గా దేవుడు మనల్ని నిలబెట్టాడు. మోరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ స్టీవార్డ్స్ దట్ ఎ మ్యాన్ బీ ఫౌండ్ ఫెయిత్ఫుల్. ఒక గృహ నిర్వాహకుడు ఫెయిత్ఫుల్, విశ్వాసము కలిగిన వాడుగా ఉండాలి, నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉండాలనేది ఇక్కడ లేఖన ఆధారము. కొలస్సీ 1:7 ఈ విధంగా వ్రాయబడినది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు అంటాడు. ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఒకప్పుడు విశ్వాస భ్రష్టుడిగా ఉన్నాడు. నవ్ హీ బికమ్ ఏ ఫెయిత్ఫుల్. ఒకప్పుడు అతను లోకంలో ఉన్నాడు, ఒకప్పుడు అతను చెడ్డ పనులు చేశాడు. నవ్ హీ బికమ్ సెట్ రైట్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుని పని చేయటానికి ఆయన ఇతరుల దగ్గర దొంగతనం చేసిన సందర్భాన్ని కూడా అతను ఒప్పుకుంటున్నాడు. అక్కడ అంటాడు, యెహోవాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. కొన్నిసార్లు మన అవిధేయత జీవితం నుంచి విధేయత నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. 1 తిమోతి 3:2 ఈ విధంగా వ్రాయబడినది. 1 తిమోతి 3:2 ఈ విధంగా వ్రాయబడినది పిల్లారా. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, వితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథిప్రియుడును, బోధింపతగిన వాడై ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ బిషప్షిప్ ఆర్ ఎల్స్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్, అధ్యక్షుడైనటువంటి వాని గురించి ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు స్పష్టం చేస్తుంది. నిందారహితుడు, బ్లేమ్లెస్, ఏకపత్ని పురుషుడు, హస్బెండ్ ఆఫ్ 1 wife, విజిలెంట్, సోబర్, ఆఫ్ గుడ్ బిహేవియర్, గివెన్ టు హాస్పిటాలిటీ. దీస్ ఆర్ ఆల్ ద కైండ్స్. ఇవన్నీ కూడా చేయాలి. మనం దేవుని పని చేయటానికి దేవుడు మనకి ఇలాంటి కొన్ని ఫెసిలిటీస్ చేయాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. అక్కడ 1 తిమోతి 4:14 ఈ విధంగా వ్రాయబడింది. అక్కడే 4వ అధ్యాయము 14 వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది. 1 తిమోతి 4: పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకమంటాడు. గాడ్ హ్యాస్ గివెన్ an ability to do something good. That is the gift of God. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని మనము అలక్ష్యం చేయకూడదు. When you are able to sing, you must sing. When you are able to give, you must give. నీవు ఇచ్చేవాడిగా ఉంటే ఇవ్వాలి, పాట పాడేవాడిగా ఉంటే పాట పాడాలి, దేవుని మందిరంకి శుద్ధి చేయాలి. దిస్ ఆర్ ఆల్ ద కైండ్స్. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన యొక్క పనులను మనము అలక్ష్యం చేయకూడదు.
వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ థింగ్స్ విచ్ ఈస్ గాడ్ గివెన్. దేవుని పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ 1 తిమోతి 5:22 ఈ విధంగా వ్రాయబడింది. అక్కడే 5వ అధ్యాయము 22లో ఈ విధంగా వ్రాయబడినది. ప్లారా ఏమంటాడు అక్కడ? త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములలో పాలువాడే వినుటకము నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనమంటాడు. అంటే మనము ఎవరిని కూడా బలవంతంగా నువ్వు ఈ పని చేయాలని మనము వి షుడ్ నాట్ ఫోర్స్ దమ్ టు డూ. ఆ విధంగా చేయాలని మనము వారిని బలవంతం చేయొద్దు. ఇఫ్ దే ఆర్ ఏబుల్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, ఇట్ ఈస్ గుడ్. వారు ఇవ్వగలిగితే, వారి హృదయపూర్వకంగా ఒప్పుకుంటే అది మంచిది. కానీ ఎవరిని మనము బలవంతం చేయకూడదనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడే 2 తిమోతి 2:24 ఈ విధంగా రాయబడినది. దానికి ముందు కొంచెం ముందుకెళ్ళండి. 2 తిమోతి 2:24 ఈ విధంగా రాయబడినది. ప్లారా ఇక్కడేమంటున్నాడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును. కొన్నిసార్లు స్టబర్న్ హార్ట్ ఉంటుంది, రాతి హృదయం ఉంటుంది. దే ఆర్ నాట్ చేంజింగ్ ఎట్ ఆల్. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేయను. ఈ రాతి మనసుని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని ఇస్తాడేమో అంటాడు. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అంటాడు. సాతాను వారిని గట్టిగా పట్టుకుంటుంది. అక్కడ వారు అదే చెప్తున్నారు 25 వచనంలో. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకో. సాతాను ఉరి వగ్గిస్తుంది కదండి. సాతాను చేస్తుంది, బంధిస్తుంది. నువ్వు ఆ పని చేయొద్దు, నువ్వు దేవునికి ఇవ్వద్దు, దేవుని దగ్గరికి వెళ్ళొద్దు అని కొన్ని బలవంతం చేస్తూ ఉంటుంది. ఇట్లారా ఒకవేళ వారు ఆ విధంగా ఎదురాడి గెలుస్తారేమో అనే మాటని ఇక్కడ దేవునికి లేఖనం తెలియజేస్తుంది. అక్కడే 3:14 కూడా 3వ అధ్యాయము 14 నెక్స్ట్ చాప్టర్ 3వ అధ్యాయము 14 వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గదక. చిన్నప్పటి నుంచి మనకి వాక్యము తెలుసు. వి నో ద వర్డ్. వాక్యపు విలువ తెలుసు, వాక్యపు ఆధారము తెలుసు. కానీ మనము వీఆర్ నాట్ ఫౌండెడ్. దాన్ని మీద మనం నుంచోలేకపోతున్నాం. మనకు దేవుని వాక్యము సత్యం తెలిసిన తర్వాత దాన్ని మనము అలంకారప్రాయముగా ఉంచుకుంటే కాలేదు, కానీ క్రియారూపకంగా ఉండాలనేది దేవుని యొక్క లేఖనములో మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన 2:10 ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్లారా అక్కడేమంటాడంటే, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగిన మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులారా, ఇది ఎంత చక్కని మాట ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత అక్కడ అంటాడు చూడండి, చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గేములో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా 13వ వచనంలో ఏమంటున్నాడు? సాతాను సింహాసనమున స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసితులయుండి నన్ను గుర్చి సాక్షి అయిన అంత్యోపయవాడు వాడు అంటాడు. మనం నిజమే, అపవాదులు ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా మన అనుదిన జీవితాల్ని సరి చేసుకోవాలి. మలాకి గ్రంథము 2:7 ఈ విధంగా వ్రాయబడింది. పాత నిబంధనలో మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. ప్లారా ఇక్కడ ఏమంటాడంటే, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. దేవుని దాసులు యాజకులు ఎవరైతే ఉన్నారో వారు సైన్యములకు అధిపతి యెహోవా దూతలంట. వారు దేవుని వాక్యాన్ని జ్ఞానముతో బోధించాలి అనే మాటను తెలియజేస్తున్నాడు. ప్లారా లూకా 12:42 ఈ విధంగా వ్రాయబడింది. లూకా సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 12:42 ఏమంటాడంటే, ప్రభువు ఇట్లా నేను
తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడంటాడు. ఇక్కడ కూడా స్టీవార్డ్షిప్ గురించి మాట్లాడుతూ నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి అనేది ఇది ఇక్కడ లేఖనంలోని సారాంశము ప్రియులారా. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 1:12 ఈ విధంగా వ్రాయబడినది. 1 తిమోతి 1:12 ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడేమంటాడు, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున అంటాడు. పౌలు గారి గురించి రాసుకుంటున్నాడు, నేను ఒకప్పుడు అవిధేయుడిని, కానీ ఇప్పుడు నన్ను దేవుడు విధేయతగా పిలిచాడని లేఖనం మనం చూడగలుగుతున్నాం. అక్కడే 4:6 కూడా ఈ విధంగా వ్రాయబడినది. 4వ అధ్యాయము 6వ వచనములో అక్కడే ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధను సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మించి పరిచారకుడివై యుందు అంటాడు. మనము దేవునికి మంచి పరిచారకులుగా ఉండాలి. వీ మస్ట్ బి ఏ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ సర్వెంట్స్ టు ద లార్డ్ అండ్ ఆల్సో ఆఫ్ గుడ్ డాక్టరీన్ అంటాడు. మనము దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ద్వారా 2వ తిమోతి 3:10 అక్కడే 2వ తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. దానికి ముందు అక్కడ ఏమంటాడంటే, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంటాడు. మనందరం కూడా దేవుని ప్రేమ అయి ఉన్నాము, దేవుని ఓర్పు అయి ఉన్నాము, దేవుని విశ్వాసం అయి ఉన్నాము. మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏమంటాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోని పెద్దలను నియమించు నిమిత్తమే నేను నీ క్రేతులో నిన్ను నిడిచి వచ్చితిని. ఎవడైనా నిందారహితుడును ఏకపత్న పురుషుడును దుర్వ్యాపారమును నేరము అమ్మబడిన వారై అవిధేయులుగా కాక విశ్వాసులై పిల్లలు గలవాడై ఉంటే అటువారిని ఏం చేయాలి గమనించాలి. పిల్లరా చదమ్మా, ఏమన్నా అక్కడ పిల్లలు గలవాడై ఉండి అవిధేయులు కాక విశ్వాసులై పిల్లలు గలవాడనై ఎన్న ఎడల అట్టివారిని పెద్దగా నియమించవచ్చును. 7వ వచనం మనం చూస్తున్నాం. 7వ వచనం ఏమంటాడు, ఎందుకనగా అధ్యక్షుడై దేవుని గృహ నిర్వాహక వలె నిందారహితుడై ఉండవలను, అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభమపేక్ష కలవాడు కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును అంటాడు కదండి. 9వ వచనం అంటున్నాడు, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించటకును ఎదురాడు వారి మాట ఖండించటకును శక్తిగల వాడన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవాడై ఉండవలని అంటాడు. ప్యారా, మన దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పని కొరకు మనము సాక్షిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము అయ్యన్నది. 1 తిమోతి 1:18 ఈ విధంగా వ్రాయబడినది. 1 తిమోతి 1:18 నా కుమారుడని తిమోతి చదమ్మ 18 వచనం. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనమును చొప్పున ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించి ఉన్నాను అంటాడు. మనము దేవుని సన్నిధిలో మంచి పోరాడాలనేది దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క క్రియ దేవుడు మనకి కనబరుస్తున్నాడు. మంచి పోరాటం, మంచి విశ్వాసాన్ని మనం కనబరచాలి. 1 తిమోతి 6:12 ఈ విధంగా వ్రాయబడినది. అక్కడే 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి అంటాడు. విశ్వాస సంబంధమైన మంచి జీవితాన్ని మనం జీవించాలి, మంచి పోరాటాన్ని పోరాడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క చిత్తము. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. 2 తిమోతి 1:13 లాస్ట్ టు ఫైనల్. 2 తిమోతి 1:13 ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్య ప్రమాణములను గైకొనమంటాడు.
ఇక్కడ కూర్చున్న మనము దేవుని హితవాక్యాన్ని మనము గైకొనకుండా ఏదో కేవలము నామకే వాస్తవం కాకుండా దేవుని ప్రణాళికలో మనం పాలిభాగస్తులుగా ఉండాలనేది దేవునికి ఉద్దేశం ప్లారా. మనం సరి చేయబడాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి. అలాంటి కృపకి పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ ఇక లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరి తల నమస్కారం ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మేము విశ్వాస భ్రష్టులము కాక నీతి న్యాయములతో సమాధానంతో నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం దయచమని సకల ఘనత మహిమ ప్రభావం అర్పిస్తున్నాం. ఇక్కడ వచ్చిన మమ్మల్ని ఒక్కొక్కరిని జ్ఞాపకం వేసుకోమని మా పక్షంగా మీరు చేసి ముగించిన ప్రతి ఈవులను బట్టి వందనాలు స్తుతులు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి నమ్మతో వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తుంది. దేవుడు మనందరి దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.